ఈ రోజుల్లో అందరికీ కామన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? స్ట్రెస్, వెయిట్ గెయిన్ అవ్వడం, బాడీ స్టిఫ్నెస్, ఎనర్జీ లెవెల్స్ లేకపోవడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. కానీ మన భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్న ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అదే సూర్య నమస్కారాస్. సూర్య నమస్కారాస్ అనేది ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది మన కంప్లీట్ బాడీని, మైండ్ని, బ్రెత్ని, ఈ మూటిని బ్యాలెన్స్ చేసే ఒక అద్భుతమైన ప్రాక్టీస్. చాలామంది ఫుల్ బాడీ వర్కౌట్ చేయాలంటే చాలా ఎక్విప్మెంట్స్ కావాలి, అలా చేస్తేనే ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఒక్కసారి మీరు సూర్య నమస్కారాలు చేసి చూడండి, మీ ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. అంతేకాదు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ముఖ్యంగా మైండ్ అనేది చాలా కామ్ అవుతుంది, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది డైలీ సూర్య నమస్కారాస్ ప్రాక్టీస్ చేస్తే. ఇవన్నీ చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మంచి స్కోప్ ఉంటుంది. సో రెగ్యులర్గా మనం సూర్య నమస్కారాస్ ప్రాక్టీస్ చేయాలి. నేను రీసెంట్గా ఒక గురుకుల్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ డైలీ పిల్లల చేత సూర్య నమస్కారాసు, ప్రాణాయామాసు రెండు చేపిస్తున్నారు. ఆ పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారంటే 1వ తరగతిలో చదివే పిల్లాడు కూడా 10వ తరగతి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి అంత షార్ప్గా ఉన్నారు. సో డైలీ మీ పిల్లల చేత కూడా సూర్య నమస్కారాస్ ప్రాక్టీస్ చేయండి, వాళ్ళకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే ఈ వీడియోలో నేను 12 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేయండి, మీతో పాటు మీ పిల్లలకి కూడా ప్రాక్టీస్ చేయించండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దామా సూర్య నమస్కారాస్ ఎలా చేయాలో? పదండి. ఫస్ట్ మీరు ఎడ్జ్ ఆఫ్ ది మ్యాట్కి రావాలి. లైక్ మనం 1 ఫీట్ అయినా గ్యాప్ ఉంచుకోండి మ్యాట్ దగ్గర ముందుకి. సో ఇలా బోత్ లెగ్స్ టుగెదర్ చేసుకోవాలి. ప్రణామాసన. నాతో పాటు సూర్య నమస్కార మంత్ర చాంటింగ్ చేయడానికి ట్రై చేయండి. గుడ్. ప్రణామాసన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చెస్ట్. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితన్ముఖం తత్వం పూషన్న పాహృణు సత్యధర్మాయ దృష్టహేత్. స్లోగా ఐస్ ఓపెన్ చేసుకొని, స్టార్టింగ్లో ఐస్ ఓపెన్ చేసుకొని చేయడానికే ట్రై చేయండి. మీ 2 చేతులు ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ ఆఫ్ చేయాలి. ఎంతవరకు బెండ్ బ్యాక్ చేసుకోగలిగితే అంతవరకు బెండ్ బ్యాక్ చేసుకోండి. చాలామంది హ్యాండ్స్ ఇలా పెడతారు, ఇలా పెట్టొద్దు, హ్యాండ్స్ అనేవి బెండ్ అయిపోతాయి, వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా స్ట్రైట్గా ఒక చేతికి ఎదురుగా పెట్టుకోవాలి. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకే బెండ్ అవ్వండి. చేతులు అనేది చెవులకి దగ్గరగా ఉండాలి. నౌ శ్వాస వదులుతూ ముందుకి ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. గుడ్. ఎంతవరకు బెండ్ చేసుకోగలిగితే అంతవరకు. కొంతమందికి ఇంతవరకే వస్తుంది కదా, ఇంతవరకే ఉండండి, నో ప్రాబ్లం. మీరు చేయగలిగితే బోత్ హ్యాండ్స్ అనేది కాళ్ళకు 2 పక్కగా పెట్టుకోవాలి. మీకు కుదిరితే హెడ్ని నీకి టచ్ చేయడానికి ట్రై చేయండి. గుడ్. నౌ మోకాలు 2 బెండ్ చేసుకొని, మీకు చేతులు కానీ కిందకి బెండ్ అవ్వకపోతే మోకాలు 2 బెండ్ చేసుకొని 2 చేతులు 2 కాళ్ళకి పక్కగా పెట్టుకోవాలి. కుడి కాలుని ఎంతవరకు బ్యాక్ చేసుకోగలిగితే అంతవరకు బ్యాక్ చేసుకోండి. టో బ్యాక్ చేయండి, హెడ్ అప్. మీ టో అనేది ఇలా బ్యాక్ చేయాలి, హెడ్ అప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బిగినర్స్ అయ్యి ఇలా ఫుల్గా పామ్స్ టచ్ అవ్వట్లేదు అనుకుంటే గుడ్, హ్యాండ్స్ని ఇలా చేతులు అప్ చేసుకొని మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ వెయిట్ అనేది హ్యాండ్స్ మీద పెట్టకూడదు, మీ బాడీ మీదకి షిఫ్ట్ చేయాలి. ఇక్కడ నీ కూడా స్ట్రైట్ ఉండాలి. చాలామందికి ఇలా చేసేస్తారు. మ్యాక్స్ మీరు స్ట్రైట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సమ్టైమ్స్ అటు ఇటు వెళ్తుంది, నో ప్రాబ్లం. బిగినర్స్ కాబట్టి కొంచెం తప్పు చేసినా పర్వాలేదు, చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మీద మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు కుడి కాలు వెళ్ళింది కదా, ఎడమ కాలు వెనక్కి పెట్టుకోండి, ప్లాంక్ పోజ్. స్లోగా నీస్ బెండ్ చేసి మీ చెస్ట్ అనేది మిడిల్ ఆఫ్ ది పామ్కి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇలా ఈ విధంగా. మీకు ఇలా పాసిబుల్ అవ్వలేదు అంటే కంప్లీట్గా డౌన్ చేసుకోండి. ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ అప్. భుజంగాసన. స్టార్టింగ్లో ఇలా అప్ చేయొద్దు, షోల్డర్స్ ఓపెన్ ఉండవు, చాలామంది ఇలా పెట్టేస్తారు, ఇలా రాంగ్ పొజిషన్. సో అందుకని మీకు కొంచెం ఎల్బోస్ బెండ్ చేసుకుంటే మీ చెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇలా చేశారనుకోండి ఇలా వెళ్ళిపోతుంది. మీరు ఇలా చేయగలిగితే నో ప్రాబ్లం, బిగినర్స్ కాబట్టి
సో ఇలా ట్రై చేయండి. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే కొంచెం అడ్వాన్స్డ్గా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. బ్యాక్ సైడ్ టో సపోర్ట్ తీసుకొని పర్వతాసనాలకి వెళ్ళాలి. ఇలాగా మీకు పాసిబుల్ అయితే కంప్లీట్గా హీల్స్ అనేది గ్రౌండ్కు టచ్ చేయడానికి ట్రై చేయండి. చాలామందికి ఇలా అవుతుంటాయి. మీరు హీల్స్ గ్రౌండ్కి టచ్ చేయడానికి హెడ్ అనేది ఎంతవరకు డౌన్ చేసుకోగలిగితే అంతవరకు ఇలా డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా ఇలా కుడికాలు వెనక్కి పెట్టాం కాబట్టి కుడికాలే ముందుకు రావాలి. ఇలా చేతుల మధ్యలోకి తీసుకురావడానికి ట్రై చేయండి. లేదు అంటే మీరు ఇంతవరకే ఉందనుకోండి, ఇలా చేత్తో పట్టుకొని ఇలా ముందుకు తీసుకురావడానికి ట్రై చేయండి. బిగినర్స్ సమ్టైమ్స్ డిఫికల్ట్గా అనిపించవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చేస్తూ 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 ఉంటే ఇంకా బాగా చేయగలరు. నా లెఫ్ట్ లెగ్ కూడా ఫార్వర్డ్ చేసుకోండి. గుడ్. ఇలాగ ఊపిరి తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ముందుకి. ఇప్పుడు ఆసన పేర్లు చెప్తూ తీసుకెళ్తాను. మీరు బ్రీత్ గురించి స్టార్టింగ్లో థింక్ చేయకండి. ఎందుకంటే శ్వాస తీసుకుంటూ ఆసనాలు చేయడం అనేది బిగినర్ స్టేజ్లో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి సూర్య నమస్కారాలు నాకు వస్తున్నాయి అన్నప్పుడు స్లోగా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ చేస్తే అప్పుడు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇన్స్టెంట్గా చేసిన వెంటనే ఎవరికి రాదు. ప్రాక్టీస్ చేయాలి. సాధనే, ఎంత సాధన చేస్తే అంత పర్ఫెక్ట్గా సూర్య నమస్కారాలు అనేవి వస్తాయి. ప్రణామాసన. శ్వాస తీసుకుంటూ 2 చేతుల పైకి, శ్వాస వదులుతూ ముందుకి. శ్వాస గురించి చెప్తున్నాను. ఇప్పుడు ప్రాక్టీస్లో నెక్స్ట్ ఆసనాస్ చెప్తాను. గుడ్. ఇప్పుడు ఎడమ కాలు వెనక్కి కంప్లీట్గా పెట్టాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ వెనక్కి పెట్టాలి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ సపోర్ట్ తీసుకొని రైట్ లెగ్ని బ్యాక్ చేయండి. ప్లాంక్. గుడ్. ఇక్కడ శ్వాస వదిలి ఉండాలి. ఊపిరి తీసుకుంటూ 2 మోకాల్ని డౌన్ చేసుకుంటూ ఊపిరి వదులుతూ హ్యాండ్స్ మధ్యలోకి రావాలి. మీకు పాసిబుల్ అవ్వకపోతే ఇలాగా ఇక్కడ బ్రెత్ అనేది హోల్డ్ పొజిషన్లో ఉంటుంది, కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటుంది. ఊపిరి తీసుకుంటూ భుజంగాసన్, శ్వాస తీసుకోవాలి. గుడ్. శ్వాస వదులుతూ పర్వతాసన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వీళ్ళకి లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టాం కాబట్టి లెఫ్ట్ లెగ్గే 2 చేతుల మధ్యలోకి రావాలి. గుడ్. అశ్వ సంచలన. ఊపిరి తీసుకుంటూ అశ్వ సంచలనం వస్తాం. ఊపిరి వదులుతూ గుడ్. పాదహస్తాసన్. ఊపిరి తీసుకుంటూ హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్. గుడ్. చూశారు కదా. ఇప్పుడు నాతో పాటు బాగా ప్రాక్టీస్ చేయండి. గుడ్. 12 రౌండ్స్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ మీరు చేయలేకపోతున్నాం, మాకు డిఫికల్ట్గా ఉంది అంటే కింద కామెంట్లో చెప్పండి. మీకు వేరే వర్షన్ ఆఫ్ సూర్య నమస్కారాస్ చెప్తాను. చాలా వేరియేషన్స్ ఉన్నాయి సూర్య నమస్కారాస్లో. ఆ టైప్ ఆఫ్ సూర్య నమస్కారాస్ అనేది మీకు చెప్తాను. ఓకే. గుడ్. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ పాదహస్తాసన్. ఇప్పుడు కుడికాలు వెనక్కి, అశ్వ సంచలన. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ చతురంగ దండాసన్. దండాసన అంటాం, చతురంగ దండాసన అంటాము. గుడ్. ఫలకాసన అని కూడా అంటాము. గుడ్. బోత్ నీస్ డౌన్ చేసుకొని గుడ్. ఊపిరి వదులుతూ ముందుకి. అష్టాంగ నమస్కార. ఇక్కడ బ్రెత్ అనేది హోల్డ్ ఉంటుంది. భుజంగాసన్. ఊపిరి తీసుకుంటూ భుజంగాసన్. ఊపిరి వదులుతూ పర్వతాసన్. గుడ్. నౌ రైట్ లెగ్ ఫార్వర్డ్ చేసుకోవాలి. అశ్వ సంచలన. ఊపిరి తీసుకుంటూ గుడ్. శ్వాస వదులుతూ పాదహస్తాసన్. ఊపిరి తీసుకుంటూ హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్. గుడ్. శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన్. శ్వాస వదులుతూ పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలన. శ్వాస తీసుకోవాలి. గుడ్. శ్వాస వదులుతూ ఫలకాసన్, చతురంగ దండాసన్.
శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ డౌన్ చేయాలి. అష్టాంగ నమస్కారం అంటే 8 పార్ట్స్ గ్రౌండ్కి టచ్ అయి ఉంటాయి. భుజంగాసన్ శ్వాస తీసుకుంటూ, పర్వతాసన్ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ, అశ్వ సంచలన శ్వాస వదులుతూ, పాదహస్తాసన్ శ్వాస తీసుకుంటూ, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్ నార్మల్ బ్రెత్. శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన్, శ్వాస వదులుతూ పాదహస్తాసన్, శ్వాస తీసుకుంటూ అశ్వ సంచలన రైట్ లెగ్ బ్యాక్, శ్వాస వదులుతూ చతురాంగ దండాసన్ అంటే 4 పార్ట్స్ 4 ప్లేసులు టచ్ అయ్యి ఉండాలి. గుడ్. మోకాలు 2 డౌన్ చేసుకోండి. అష్టాంగ 8 పార్ట్స్ టచ్ అయి ఉండాలి. గుడ్. ఊపిరి తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ భుజంగాసన్, శ్వాస వదులుతూ పర్వతాసన్, శ్వాస తీసుకుంటూ అశ్వ సంచలన, శ్వాస వదులుతూ పాదహస్తాసన్, శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన్, శ్వాస వదులుతూ ప్రణామాసన్ నార్మల్ బ్రెత్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన్, శ్వాస వదులుతూ పాదహస్తాసన్, శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలన, శ్వాస వదులుతూ చతురాంగ దండాసన్ స్ట్రైట్గా ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ అష్టాంగ నమస్కార హోల్డ్ యువర్ బ్రెత్. శ్వాస తీసుకుంటూ భుజంగాసన్, శ్వాస వదులుతూ పర్వతాసన్, శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వ సంచలన, శ్వాస వదులుతూ పాదహస్తాసన్, శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్. 3 సెట్స్ అంటే 6 రౌండ్స్ అయ్యాయి కదా. ఎవరైతే చేయలేరు, ఇప్పుడే స్టార్ట్ చేసామనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు చేసి స్టాప్ చేయండి. చేయగలను అనుకుంటే నాతో పాటు ఇంకొక 3 సెట్స్ ఆసనా పేర్లు చెప్తూ వెళ్తాను, దాంతోపాటు చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. ప్రణామాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలన రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకోవాలి. చతురాంగ దండాసన్, అష్టాంగ నమస్కార, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలన, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలన, చతురాంగ దండాసన్, అష్టాంగ నమస్కార, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలన, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్. అగైన్ హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలన, చతురాంగ దండాసన్, అష్టాంగ నమస్కార, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలన, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలన, చతురాంగ దండాసన్, అష్టాంగ నమస్కార, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలన, పాదహస్తాసన్,
हस्त उत्तानासन, प्रणामासन, हस्त उत्तानासन, पाद हस्तासन, अश्व संचलना, चित्रांग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचलना, पाद हस्तासन, हस्त उत्तानासन, प्रणामासन. लास्ट राउंड. हस्त उत्तानासन, पाद हस्तासन, अश्व संचलना, चित्रांग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचलना, पाद हस्तासन, हस्त उत्तानासन, ప్రణామాసన్. ఇక్కడతో 12 రౌండ్స్ అయిపోయాయి కదా. అయిపోయిన వెంటనే శవాసన చేయడానికి ట్రై చేయండి. మంచి రిలాక్సేషన్, హరీబరీగా వెళ్ళొద్దు. శవాసనాలో అట్లీస్ట్ 2 మినిట్స్ అయినా ఉండండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. చూసారుగా కంప్లీట్ సూర్య నమస్కార స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేసి ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో వచ్చేసి సూర్య నమస్కార స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, కామన్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి, సూర్య నమస్కారాస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది కంప్లీట్ వీడియో ఒకటి చేస్తున్నాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, మీరు చేయలేకపోయాము అని అనిపించినా కానీ నాకు కామెంట్ చేయండి, వాటికి రిలేటెడ్గా ఇంకా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు కంప్లీట్ సూర్య నమస్కారాస్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. అంతేకాకుండా హెల్త్ అండ్ డైట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.